లేదా నా నమ్మకమైనా గెలవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగే వరకు ఈ యుద్ధం ఆగదు సింహాద్రి. కాకపోతే నా కొడుకు మీద, నా కోడలి మీద నాకు ఆ నమ్మకం ఉంది. వాళ్ళు గెలుస్తారు. వాళ్ళ గెలుపుతోనే అందరికీ సమాధానం చెప్తారు. సరే, ఒకళ్ళు గెలవాలి, ఒకళ్ళు ఓడిపోవాలని కోరుకున్నటువంటి గాను అంతా ఒకే ఇంట్లో కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఆ బుద్ధి ఎప్పుడు వస్తుందో ఏందో. తొందరలోనే వస్తుంది సింహాద్రి. అవును, పద్మమ్మకి ఎలా ఉంది? కాదు, అట్లే ఉన్నది సార్. ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని ఎదురు చూస్తున్నా. కోలుకుంటుందిలే సింహాద్రి. నీలాంటి వాళ్ళకి ఆ దేవుడు అన్యాయం చేయడు. నువ్వు ధైర్యంగా ఉండు, కాలమే సమాధానం చెప్తుంది. పద, కారెక్కు, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సార్ వద్దు సార్, నేను నడిచిపోతా. ఇల్లు పక్కనే కదా, వస్తాను సార్. నాన్నగా నీ కూతురి గురించి నువ్వెంత బాధపడుతున్నావో అర్థం చేసుకోగలను సింహాద్రి. మన పిల్లలు గెలుస్తారు, జీవితాన్ని కాదు మన మనసుల్ని కూడా. నేను ఇంతకు ముంగట పనిచేసిన కంపెనీతో మీకేంది సంబంధం? కాదండి, మీరు సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో వర్క్ చేశారంట కదా, మరి ఆ స్థాయిలో మీరు లీగల్ అడ్వైజర్గా ఉన్నప్పుడు మా కంపెనీలో చేయమంటే మీరేం పని చేస్తారు? అట్లా కాదండి, ఏదైనా పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు మీరు నా గతం గురించి ఎందుకు సోచాయిస్తుర్రు? లేదు, సారీ, మీరు వెళ్ళిపోవచ్చు. బాగా వేడిగా ఉంది, తీసుకో ఆనంది. వద్దండి. లేదు, బాగానే ఉంది, తీసుకో. వద్దు ఆదిత్య గారు. లేదానంది, ఇప్పుడు నువ్వు ఉన్న మూడికి టీ చాలా అవసరం. వేడివేడిగా టీ తాగితే మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ పక్కకు పోతాయి. తీసుకో, తాగు. చూడానంది, వాడు నీ గతాన్ని దృష్టిలో పెట్టుకొని నీ క్వాలిఫికేషన్కి ఈ జాబ్ ఇవ్వమన్నారు. నువ్వు ఈ జాబ్కి పనికిరావు అనేం చెప్పలేదు కదా. నువ్వు ఉన్నదానికంటే హై క్వాలిఫికేషన్ అన్నారు. నువ్వు ఎల్ఎల్బి చేసావు. వాళ్ళకి కావాల్సిందేంటి? ఒక నార్మల్ డిగ్రీ చేసిన పర్సన్ అయితే వాళ్ళ జాబ్కి సరిపోతారు. సో నువ్వు ఓవర్ క్వాలిఫైడ్ కాబట్టి దీంట్లో బాధపడాల్సిన అవసరం ఏముంది? ఇంకో చోట ప్రయత్నిద్దాం. ఏం పర్వాలేదు, బాధపడకానంది. ఇంకో ప్రయత్నం అయితే చేద్దాం. పద, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. హాయ్ మేడం. ఏంటి మేడం, ఎక్కడ జాబ్ చేస్తున్నారు? ఆనంది, ఎవరితను? సార్ నమస్తే. మేడం మొన్న మా కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చారు, అక్కడ నేను మేనేజర్నే. ఓ, ఏంటి మేడం, మీరు మా కంపెనీని కాదనుకుని వేరే కంపెనీలో జాయిన్ అయ్యారా? మీ కంపెనీని కాదనుకోవడం ఏంటి? ఆదిత్య గారు, గస్ వంటిదేం లేదు. మేనేజర్ గారు, నేను వేరే జాబ్ ట్రయల్స్లో ఉన్నా, మీరు పోండి. ఆనంది, ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు ఆదిత్య గారికి నాకు ముంగటే వచ్చిన జాబ్ని నేనే వద్దనుకున్నానని తెలిస్తే ఏమనుకుంటారో ఏందో. మీరేదో చెప్తున్నారు. అదేనండి, ఆల్రెడీ మేడం గారికి మా కంపెనీలో జాబ్ వచ్చింది. ఫోన్ చేసి రేపొద్దున జాయిన్ అవ్వండి అంటే మేడం గారు నాకు జాబ్ అవసరం లేదని చెప్పారు. తర్వాత ఇప్పుడు చూస్తేనేమో జాబ్ ట్రయల్స్ అంటున్నారు. ఎందుకు మేడం, మా కంపెనీలోనే జాయిన్ అవ్వచ్చు కదా. జాబ్ వచ్చిందా? ఎప్పుడు అంటే 2 days బ్యాకే కాల్ చేశాను సార్. ఏంటి ఆనంది ఇది? అంటే ఆదిత్య గారు, గా జాబ్లో కొంచెం శాలరీ తక్కువ అని. అదేంటి మేడం, శాలరీ తక్కువ అంటున్నారు? మీకు దాదాపు 50,000 వరకు ఆఫర్ చేశాం కదా. ఆనంది, 50,000 శాలరీ వద్దనుకున్నావా నువ్వు? మీరు అనుకున్న పోస్టులోకి వేరే వాళ్ళు వచ్చేసారు మేడం. మీకున్న టాలెంట్కి మీరు జాయిన్ అయితే బాగుండేది. ఎనీహౌ, మీరు జాబ్ ట్రయల్స్లో ఉన్నారన్నారు కదా, ఆల్ ద బెస్ట్ మేడం. ఉంటారు సార్. ఏంటి ఆనంది, నువ్వు 50,000 జాబ్ని వదిలేసుకున్నావా? ఆదిత్య గారు, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి, పోదాం పాండి. ఆనంది, ఆగు. ఇప్పుడు నిజం చెప్పు, నువ్వు ఈ జాబ్ వదిలేసుకున్నావా? అవునండి. ఎందుకు? గది నిజం చెప్పు ఆనంది, నా దగ్గర మాత్రం అబద్ధాలు చెప్పడానికి వీల్లేదు. మీ కాడ ఎందుకు అబద్ధం చెప్తా? మరి ఇది అబద్ధమే కదా. జాబ్ వచ్చినా కానీ రిజెక్ట్ చేసావు అంటే దానికి కారణం ఏంటో నాకు తెలియాలి కదా. చెప్పు ఆనంది. ఏం లేదండి, నాకు జాబ్ వచ్చింది, గప్పటికి మీకు ఇంకా జాబ్ రాలేదు. ఇప్పుడు నాకు జాబ్ వచ్చి మీకు జాబ్ రాలేదంటే మీకెట్లా ఉంటుంది? ఆనంది జాబ్ చేస్తుంది, నేను జాబ్ చేయట్లేదని ఫీల్ అవుతారు. గందుకే నేను గా జాబ్ని రిజెక్ట్ చేసిన. ఏంటన్నది ఇది? నీకు ముందు నాకు ముందు ఇదేమైనా వంతులా? జెండర్ ఈక్వేషన్ నాకు తెలీదా? నేను మగాడిని, నేనే అన్నింటిలో ముందుండాలని అలా ఏమైనా అనుకుంటానా? కాదే, నేను అలాంటి భర్తని కాదు. నా భార్య విజయాన్ని కూడా
నా విజయమే అనుకునేలాంటి వాణ్ణి. అయ్యో ఆదిత్య గారు, గట్లని కాదు. లేదానది, ఒక భర్తని ఒక భార్య అర్థం చేసుకునే 10 విషయాల్లో ఒక విషయంలో నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. మిగతా 9 విషయాల్లో కరెక్ట్ అయి ఉండొచ్చేమో, కానీ ఒక్క విషయంలో నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆ ఒక్క విషయం ఇదే. నేను ఇలా జెండర్ బయాస్డ్గా ఎప్పుడైనా చూస్తానా ఆనంది? నాకు నువ్వు వేరు, నేను వేరు. నువ్వు ముందు, నేను వెనక అని ఎప్పుడూ అనుకోలేదు. నీకు జాబ్ వచ్చిందంటే నేను ఆనందపడతాను కదా. నేను ఎక్కడ బాధపడతాను, లేకపోతే నేను ఎక్కడ తక్కువగా అనుకుంటాను అని దాని గురించి నువ్వు జాబ్ వదిలేసుకుంటావా? లేదు ఆదిత్య గారు, నేను పోయిన జాబ్లకి, పెట్టుకున్న జాబ్లకి హై క్వాలిఫికేషన్ అని రిజెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను మీకంటే ముంగటే జాబ్ తెచ్చుకున్నాను అనుకోండి, మీకే కాదు, చూడ్డానికి వేరే వాళ్ళకు కూడా మంచిగా ఉండదు. నా భర్తని తక్కువ చేయడం, నా భర్తే కాదు నేను కూడా గట్లా ఫీల్ అవ్వకూడదు. నాకు గనక మీకన్నా ముంగటే జాబ్ వస్తే, నేనే గనక రోజు ఆఫీస్కి పోతా ఉంటే, మీరు ఇంకా జాబ్ ట్రయల్స్లో ఉండుంటే, గది మీకే కాదు నాకు ఇబ్బంది. నేను ఒక భార్యగా సోచాయించే వద్దనుకున్న ఆదిత్య గారు. నువ్వు ఇంతలా ఆలోచించావా? ఎలా ఆనంది? లేదు ఆదిత్య గారు, త్యాగాలు అటువంటివేం కావు. నా భర్త నా ముంగట తగ్గుండకూడదు అనుకున్నా గంతే. నా భర్త నా ముంగట తలెత్తుకునే ఉండాలి, నా భర్త నా ముంగట ధైర్యంగానే ఉండాలి, నా భర్త నా ముంగట గెలవాలి అనుకున్నా. గప్పటికే సర్టిఫికేట్స్ లేకుండా జాబ్ ఎట్లా సంపాదిస్తాం, కష్టం కదా అనుకున్న మీరు, నేను జాబ్ తెచ్చుకుంటే తర్వాత మీరు ఇంకా ఇబ్బంది పడతారు. గది నేను సమర్థ చేసుకున్నా. మీరు అనుకునే 10 విషయాల్లో 9 విషయాల్లో నేను మిమ్మల్ని సమర్థ చేసుకున్నా అని మీరు అనుకోవచ్చు, కానీ 10వ విషయంలో కూడా నేను మిమ్మల్ని సమర్థ చేసుకున్నా అని నాకు తెలుసు. గది మీకు తెలిస్తే చాలు. లేదానది, నీకు 10కి 9 కాదు, 10కి 10 మార్కులు పడ్డాయి. నాకు చాలా ఆనందంగా ఉంది ఆనంది, నాకు చాలా గర్వంగా కూడా ఉంది. యు ఆర్ మై గాడ్స్ గిఫ్ట్. పదానంది, వెళ్దాం. ఈరోజు దినఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రోజు మీరు చాలా ముఖ్యమైన వ్యక్తిని కలవబోతున్నారు. ఇదే కదా జడ్జి గౌరీ ప్రసాద్ గారి ఇల్లు. ఈ రోజు మీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. అబ్బా, ఏంటా అద్భుతం! ఇది జడ్జి గౌరీ ప్రసాద్ గారి ఇల్లే. మన బంధువులు ఇక్కడే ఉన్నారు కదా. ఎవరు కావాలా? లోన్కి వస్తున్నావు? ఈడ ఏదైనా పని దొరుకుతుందేమో అని వచ్చాను. ఇంట్లో పని చేయడానికి చాలా మంది ఉన్నారు. నువ్వు ఏంటి సింహాద్రి, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరో పని కోసం వచ్చారమ్మా, నేను బొమ్మంటున్నా. పనిలేదని చెప్పడానికి నువ్వేమైనా ఇంటి యజమానివా? అతన్ని ఇలా పంపబోయా, ఆ మాట నేను చెప్పాలి. అమ్మగారు రమ్మంటున్నారు, వెళ్ళు. ఈ రోజు జరిగే సంఘటనలు మీ కాళ్ళ కింద భూమి అదిరేలా చేస్తాయి. అంత అదిరే సంఘటన ఏముందబ్బా? యజమాని గారికి నమస్తే. నమస్తే నమస్తే. నీ పద్ధతి బాగుందయ్యా. మొదటి చూపులోనే నేనే యజమాని కనిపెట్టావు. నీలాంటి వాడికి పని ఇవ్వచ్చు. దానికంటే ముందు నువ్వేం చేసావో తెలుసుకోవాలి కదా. ఇంతకుముందు నువ్వేం చేసేవాడివి? చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసేవాడినమ్మా. ఏంటి, పిల్లల్ని కిడ్నాప్ చేసేవాడివా? ఎవడ్రా నువ్వు? గుర్తుపట్టారా అమ్మగారు? తాండవా నువ్వు? నేనే. జైలు నుంచి ఎప్పుడొచ్చావు? వస్తే వచ్చావు, మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకేం ఇబ్బంది లేదనుకుంటే ఇక్కడే మాట్లాడుకుందాం. మాట్లాడనా? వద్దు, మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. పద. పెద్దగా ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ ఎందుకు వచ్చానో చెప్తాను, వినండి. నాకు డబ్బులు కావాలి. ఎంత? ఒక 25 లక్షలు. 25 లక్షలే? ఇంటి యజమానికి 25 లక్షలు ఇవ్వడం పెద్ద విషయం కాదే. నా పొంద, నేను ఇంటి యజమాని అంటే నా బతుకు ఇప్పటికీ అలాగే ఉంది. అయినా నేను మీకు ఇవ్వాల్సింది నీ పెళ్ళం కరపగానికి ఎప్పుడో ఇచ్చేశాను. మళ్ళీ ఎందుకు దిగబడ్డావు? ఇదిగో, మరోసారి మా ఇంటికి వచ్చావనుకో, నిన్ను మళ్ళీ జైల్లో వేయిస్తాను. అలాగే వేయించు. అప్పుడు నేనేం చెప్తానంటే, జడ్జి గౌరీ ప్రసాద్ గారి రెండో కొడుకు సూర్య గారి కూతురు జీవనాని శంభు వాళ్ళ ఆవిడ నా పెళ్ళం కర్పగంతో కలిసి కిడ్నాప్ చేయించారని చెప్తాను. చెప్పమంటావా? చెప్పుకుంటే చెప్పుకో, ఆ కథ ఎప్పుడో ముగిసిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉన్నారు. పైగా నా భర్త శంభు ఎప్పుడో చనిపోయారు. మనిషి చనిపోయినా ఆ మనిషి చేసిన పాపం ఇంకా అలాగే ఉంది. ఏంటి అలాగే ఉండేది? అసలైన జీవన ఇంకా అనాథగానే ఉంది. నకిలీ జీవన అసలైన జీవనగా చలామణి అవుతుంది. విచిత్రం ఏంటంటే, నకిలీ జీవన అసలైన జీవన ఒకే ఇంటికి కోడలయ్యారు. ఇప్పుడు ఈ తాండవ నిజాలు బయట పెట్టాడంటే
చాలా మంది జీవితాలు తారుమారవుతాయి. ఇవన్నీ నీకెలా తెలుసు? నా పెళ్ళం కర్పగని చెప్పింది. మీరు మమ్మల్ని వాడుకుని గొప్పవాళ్ళైతే మేము ఉన్నది పోగొట్టుకుని అడుక్కుని తింటున్నాం. అందుకే వచ్చాను. ఓ 25 లక్షలు ఇచ్చావంటే మా బతుకులు మేము బతుకుతాం. ఇవ్వకపోతే ఇప్పుడే చెప్పాను కదా ఏం జరుగుతుందో. నన్ను భయపెట్టాలనుకుంటున్నావా? నా కొడుకు పోలీస్ ఆఫీసర్. ఒక్క ఫోన్ కొట్టానంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. ఇదేనా నీ ఆఖరి మాట? ఇదే నా ఆఖరి మాట. నువ్వొక దొంగవి, నువ్వొక కిడ్నాపర్వి. నీ మాటలు ఎవ్వడూ నమ్మడు. ఒకవేళ నమ్మినా అప్పుడు జీవన్ని ఎత్తుకుపోయినందుకు మళ్ళీ నీకు జైలు శిక్ష పడుతుంది. మళ్ళీ నా కంటికి కనిపించుకుపో. ఆగండమ్మా. పాపం పాలు పోసిన పాము లాంటిది. అది పెరిగి పెరిగి పెద్దదైంది. కాటేయడానికి వచ్చింది. తప్పించుకున్నా వదిలిపెట్టదో. నీడలా వెంటాడుతుంది, వేటాడుతుంది, అంత చూస్తుంది. అరే, వీడేంటి మళ్ళీ వచ్చాడు? దొంగ బెదరా, అన్నీ తెలుసుకునే వచ్చాడు. ఏదో మొండి ధైర్యంతో బెదిరించాను. వీడు పోతాడు, మళ్ళీ వస్తాడు. ఓసే కర్పగం, నీ వల్ల కాలేదని నీ మొగుడిని పంపావా? అమ్మో, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రేయ్, కళ్ళు కనపడట్లేదా? ఎవడ్రా నువ్వు? రేయ్, సిగ్నల్ లేకుండా హార్న్ కొట్టకుండా సడన్ గా టర్న్ తీసుకుంది నువ్వు. తప్పు నీవే పెట్టుకొని నన్నంటావేంటి? అసలు నువ్వెవడ్రా? క్యాబ్ సర్వీస్. ఆఫ్టర్ ఆల్ క్యాబ్ డ్రైవర్వి నువ్వు రాంగ్ రైడ్ గురించి మాట్లాడతావా? నేను ఎవరైతే ఏంటి? నువ్వు ర్యాష్గా వచ్చావు కదా. రేయ్, నేనెవరో తెలుసా? అజయ్. మా నాన్న ఎవరో తెలుసా? రంగా ఇండస్ట్రీస్ రంగనాథ్. మా నాన్న దగ్గర నీలాంటి డ్రైవర్లు ఎంతమంది ఉంటారో తెలుసా? అసలు మా ఇంట్లో ఎన్ని కార్లు ఉంటాయో తెలుసా? ఎన్ని కార్లు ఉంటాయేంటి? నువ్వు ఎవరైతే ఏంటి? పర్సనల్ విషయాల్లోకి అంత దూరం వెళ్ళొద్దు. ఏంట్రా అంత దూరం వెళ్ళేది? నువ్వు చూసి నడపాలి కదా. పక్కన అమ్మాయి ఉంటే కంట్రోల్ తప్పుతుందా? ఏయ్, పక్కన అమ్మాయి ఉంటే కళ్ళు కనపడవా? నీకు ముందే చెప్పాను పర్సనల్ విషయాల్లో అంత దూరం వెళ్ళొద్దు అని. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి ఓవర్ చేస్తున్నావు? ఏంట్రా ఏం చేస్తావు? ఓకే ఓకే, తప్పు నాదే. ఐమ్ సారీ. గదేంది ఆదిత్య గారు, తప్పు చేసింది తనైతే మీరెందుకు సారీ చెప్తారు? తనతో సారీ చెప్పించుర్రి. హలో, ఏం మాట్లాడుతున్నావు? నేను తప్పు చేయడం ఏంటి? ఆనంది, కొందరితో వాదించడం కంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడమే నయం. అంటే ఏంట్రా? నేను తప్పు చేసినట్టు నీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని వేలెత్తి చూపించకూడదు. నువ్వు ఇక్కడితో ఆపేస్తే చాలా మంచిది. ఆపకపోతే ఏం చేస్తావురా? చెప్పు, ఏం చేస్తావు? నీలాంటి వాళ్ళు రోడ్డు మీద కారు నడిపేటప్పుడు కళ్ళు ముందుకే కాదు 360 డిగ్రీస్ చూసుకుని నడపాలరా. ఎందుకు కొట్టావు? ఏయ్, నోట్లో నుంచి ఇంకొక మాట మాట్లాడావంటే ఇంకో చెంప కూడా పగులుతుంది. వీడెవడనుకుంటున్నావు? సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ సునంద కొడుకు. అంటే వీడు నా కొడుకు కాలర్ పట్టుకుంటావా? ఎంత ధైర్యం రా నీకు? ఏంట్రా స్థాయి స్థాయి అని రెచ్చిపోతున్నావు? ఏంట్రా నీ స్థాయి? ఎవడ్రా మీ నాన్న? రంగా ఇండస్ట్రీస్ రంగనాథ్. అయితే వెళ్ళి మీ నాన్నకి చెప్పు, వాళ్ళ కొడుకు విషయంలో సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ సునంద కొట్టింది అని చెప్పు. అప్పుడు మీ నాన్న చెప్తాడు నా స్థాయి ఏంటో, నా కొడుకు స్థాయి ఏంటో. ఈ రోజు కొన్ని కారణాల వల్ల నా కొడుకుని నీలాంటి వాళ్ళు కూడా మాటలనే అవకాశం వచ్చింది. పోరా ఇక్కడి నుంచి. చూసావా, మనిషికి పరపతి ఇచ్చే విలువ ఇంకేది ఇవ్వదు. సునంద కొడుకుగా నీకున్న గౌరవం ఏ రకంగానూ నీకు రాదురా. ఈరోజు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా? అవునండి, 1 కాదు 2 ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అవన్నీ అటెండ్ అవ్వాలి. సరే అయితే నువ్వు పని చేయి. నేను ఈ శారీ ఇస్త్రీ చేస్తాను. ఇల్లు